సో ఈ వీడియోలో సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాము. సో బేసికలీ ఫస్ట్ దెర్ ఆర్ 2 ways టు మెయింటైన్ అ లిస్ట్ ఇన్ అ మెమరీ. ఆ 2 ways ఏంటంటే వన్ విల్ యూస్ arrays డేటా స్ట్రక్చర్ అండ్ ది అదర్ వన్ వి యూజ్ ఇస్ లింక్డ్ లిస్ట్. సో arrays డేటా స్ట్రక్చర్ అంటే ఎలా మెన్షన్ చేస్తాం మనం లిస్ట్ని 1 2 3 4. సో దిస్ ఈజ్ మై array. whereas linked లిస్ట్లో వచ్చేసి అయితే విల్ హ్యావ్ నోడ్స్. So this is my data part and this consists of my address. I'll link it to the next node. Again here I'll have data. This will be my address part. So we'll focus on this part from this lecture onwards. So basically let's see now what is a linked list and what are the types of linked list we have, and let's discuss the introduction part of single linked list. సో టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఏంటంటే సింగిల్ లింక్డ్ లిస్ట్, డబల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే నావిగేషన్ కెన్ బి డన్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఓన్లీ. అంటే ముందుకు మాత్రమే మనం నావిగేట్ అవ్వగలం కానీ బ్యాక్వర్డ్ మనం నావిగేట్ అవ్వలేము. సో దట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ లింక్డ్ లిస్ట్. సో నావిగేషన్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే which means we can move in forward direction but not in backward direction. We can move in forward direction but not in backward, but not backward. సో అది సింగిల్ లింక్డ్ లిస్ట్. డబల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, మనం బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ నావిగేషన్ రెండు చేయగలం. సో హియర్ we can have forward and backward navigation. Circular linked list ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ లింక్డ్ టు ది ఫస్ట్ ఎలిమెంట్. ఇది బేసిక్ ఐడియా ఆఫ్ ది టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ linked to the first element. So this is how we get some precise idea of what is single linked list, double linked list అంటే ఏంటి, circular linked list అంటే ఏంటి. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ మాత్రమే చేయగలం. డబల్ లింక్డ్ లిస్ట్ అంటే బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ నావిగేషన్ చేయగలం. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ లింక్డ్ టు ది ఫస్ట్ ఎలిమెంట్. Now let's see what is single linked list. So single linked list ante it is a linear data structure and it is a collection of nodes. So what does that node contain? ఆ నోడ్లో ఏమేమి ఉంటాయి అంటే 2 parts ఉంటాయి. ఒకటేమో డేటా పార్ట్, ఇంకొకటేమో లింక్ పార్ట్. ఈ రెండింటిని ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఇన్సర్ట్ ద నోడ్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది నా డేటా పార్ట్, ఇది నా లింక్ పార్ట్. సో దిస్ బోత్ కంబైన్లీ వీ కాల్ ఇట్ యాజ్ నోడ్. సో డేటా ఏం చేస్తుంది, ఇట్ స్టోర్స్ ది యాక్చువల్ డేటా, స్టోర్స్ యాక్చువల్ డేటా. వెరాజ్ లింక్ పార్ట్ ఏం చేస్తుంది, ఇట్ స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్, అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ of the list. So ఇది basic idea of single linked list అన్నమాట. So how we'll represent a single linked list? So let's see how to represent a single linked list. Suppose I have some 4 numbers 20, 25, 30 and 35. ఈ 4 నెంబర్స్ని నేను ఇప్పుడు ఒక లిస్ట్ లాగా రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏమున్నాయి, ఇక్కడ మనకి టోటల్ 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి 4 డిఫరెంట్ నోడ్స్ కావాలి. సిన్స్ వీ హ్యావ్ 4 నెంబర్స్, 4 డిఫరెంట్ నెంబర్స్, సో వీ నీడ్ 4 డిఫరెంట్ నోడ్స్. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నోడ్స్ కావాలి మనకి. సో ఫస్ట్ లెట్ us have a nodes. సో ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, and this is the last node.
సో మనకి నోడ్స్ ఉన్నాయి, మనకి వాడు డేటా ఇచ్చాడు. దిస్ ఈజ్ కాల్డ్ అవర్ డేటా. సో ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ అ డేటా ఇన్ ద నోడ్స్. సో డేటా అయితే ఇచ్చేసాము. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటా ఆఫ్ ద నోడ్స్. ఈ డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండాలని ఏమీ రూల్ లేదు, బికాస్ వీ హ్యావెంట్ క్రియేటెడ్ ఎనీ లింక్డ్ లిస్ట్. సో నవ్వు ఇప్పుడు ఏం చేస్తాం, మనము ఈ డేటా అయితే ఉంది, ఈ డేటాని స్టోర్ చేసే అడ్రస్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ పర్టికులర్ అడ్రస్. కాబట్టి ఐ విల్ టేక్ ది అడ్రస్ ఆఫ్ దిస్ పర్టికులర్ నోడ్ యాజ్ 1000, ఇది 2000, ఇది 3000, ఇది 4000. మీకు అర్థం అవ్వడానికి నేను ఇలా చూపిస్తున్నాను, ఇలానే తీసుకోవాలని మాత్రం ఏం లేదు. సో వాట్ విల్ హ్యాపెన్ నవ్, ఈ 1000, 2000, 3000, 4000 అనేవి అడ్రస్ ఆఫ్ దిస్ నోడ్స్. సో నవ్ హౌ వీ నీడ్ టు లింక్ ద నోడ్స్ అంటే నేను ఇక్కడ నుండి ఈ నోడ్కి, ఈ నోడ్ నుండి ఈ నోడ్కి, ఈ నోడ్ నుండి ఈ నోడ్కి ఎలా ట్రావెల్స్ చేయగలను వెన్ ఐఎమ్ హ్యావింగ్ ది అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ ఇన్ మై లింక్ సెక్షన్. సో అంటే ఏంటి, ఈ 2000 అనే అడ్రస్ నాకు ఫస్ట్ నోడ్లో ఆల్రెడీ ఆ లింక్ పార్ట్లో ఉండాలి, అప్పుడే నేను దీనికి ట్రావెల్స్ అవ్వగలను. సేమ్ 3000 అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంటేనే నేను నెక్స్ట్ నోడ్కి ట్రావెల్స్ అవ్వగలను. సేమ్ విత్ దిస్ పార్ట్. సో హౌ ఇట్ విల్ హ్యాపెన్, నౌ దిస్ ఈజ్ మై డేటా నోడ్ విత్ 20 అండ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని నేను ఆల్రెడీ సేవ్ చేసేసుకుంటున్నాను నా లింక్ పార్ట్లో. సో నౌ ఐ కెన్ ట్రావెల్స్ టు ది నెక్స్ట్ నోడ్. సో వాట్ విల్ హ్యాపెన్ నౌ, ఇక్కడ 25 ఉంది. సో మనకి నెక్స్ట్ నోడ్ ఏంటి, 3000 దాని అడ్రస్. సో అది మనం స్టోర్ చేసుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ నోడ్కి ట్రావెల్ అవ్వగలం. సో ఇక్కడ వచ్చేసి 30, దాని నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏంటి, 4000. we stored it, so we can travel to the next node. So what is the next node, 35. దాని తర్వాత మనం ఏం నోడ్ క్రియేట్ చేయలేదు కాబట్టి ద నెక్స్ట్ అడ్రస్ పార్ట్ అండ్ ఇన్ ద లింక్ సెక్షన్ విల్ బి నల్. సో దీని అడ్రస్ 1000, ఇది 2000, ఇది 3000, దిస్ ఇస్ 4000. సో దిస్ ఈజ్ హౌ వి ట్రావెల్స్. బట్ ట్రావెల్స్ అవ్వడం బాగానే ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి. ఫస్ట్ మనం ట్రావెల్స్ అవ్వాలంటే మనకి ఫస్ట్ ఈ పర్టికులర్ నోడ్కి అయితే యాక్సెస్ కావాలి. ఆ యాక్సెస్ ఎలా వస్తుంది, వెన్ వీ యూజ్ అ పాయింటర్ we'll have access to the first node. We'll have access to ఫస్ట్ నోడ్. సో ఫస్ట్ నోడ్కి మనం యాక్సెస్ వస్తేనే మనం సెకండ్ నోడ్కి, థర్డ్ నోడ్కి, ఫోర్త్ నోడ్కి ట్రావెల్స్ అవ్వగలం. సో ఫస్ట్ నోడ్కి మనకి యాక్సెస్ ఎలా వస్తుంది అంటే మనం ఒక పాయింటర్ని క్రియేట్ చేయాలి. ఆ పాయింటర్ షుడ్ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్. సో ఫస్ట్ నోడ్ అడ్రస్ మనకి 1000 ఉంది. ఈ 1000 అనే అడ్రస్ని మన పాయింటర్ స్టోర్ చేయాలి. అండ్ ఐఎమ్ నేమింగ్ దిస్ పాయింటర్ యాజ్ హెడ్. సో ఈ హెడ్ ఏం చేస్తుంది, ఈ మనకున్న ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, అప్పుడే మనం ఫస్ట్ నోడ్కి ట్రావెల్ అవ్వగలం. సో ఫస్ట్ నోడ్లో ఏమవుతుంది, సెకండ్ నోడ్, దిస్ విల్ బి 2000, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, అప్పుడే మనం సెకండ్ నోడ్కి ట్రావెల్ అవ్వగలం. సో సెకండ్ నోడ్ ఏం చేస్తుంది, ఈ థర్డ్ నోడ్లో ఉన్న అడ్రస్ని ఇందులో స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మనం దీంట్లోకి ట్రావెల్ అవ్వగలుగుతున్నాం. సేమ్ 4000 అనే అడ్రస్ని థర్డ్ నోడ్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మనం ఫోర్త్ నోడ్కి ట్రావెల్ అవ్వగలం. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్. సో ఇప్పుడు ఈ హెడ్ అనేది మనకేమవుతుంది అంటే, సో ఐ విల్ షో యూ ద అప్డేటెడ్ వన్. సో ఇప్పుడు మనం హెడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఒక పాయింటర్, ఇది మన హెడ్ పాయింటర్. ఈ హెడ్ పాయింటర్ ఇది మన ఫస్ట్ నోడ్, ఇది మన థర్డ్ నోడ్, ఇది మన లాస్ట్ నోడ్. దీని అడ్రస్ 1000, ఇది 2000, ఇది 3000, ఇది 4000. సో ఇప్పుడు ఏం చేస్తుంది, మనం ఒక పాయింటర్ అనేది క్రియేట్ చేసాం. ఆ పాయింటర్ ఏం స్టోర్ చేస్తుంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది కాబట్టి వీ కెన్ ట్రావెల్స్ టు దిస్ నోడ్. ఈ నోడ్ ఏం చేస్తుంది, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంది కాబట్టి లింక్ సెక్షన్లో మనం సెకండ్ నోడ్ని ట్రావెల్ చేయగలం. ఫార్వర్డ్, వీఆర్ నావిగేటింగ్ ఫార్వర్డ్. సో థర్డ్ నోడ్లో ఏం స్టోర్ చేసుకుంటుంది,
సెకండ్ నోడ్లో ఏం స్టోర్ చేసుకుంటుంది, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంది కాబట్టి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. And then third node is storing fourth node address, so we can have access to the last node. So last node మనం క్రియేట్ చేసింది 4 nodes కాబట్టి there is no address remaining, so we'll have null in the links section. This is the basic way how to create a single linked list. In the next video we'll see operations. So what are the basic operations we have are create operation, and then searching, length, insert at begin, etc. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో will look into it, but for now I hope that you understood this, and if you're having any doubt you can just comment down so I can answer your questions.